నీకు చెప్పిన కదా అత్త మా అన్నయ్య దుబాయ్ నుండి వస్తుండు రాఖీ కట్టత్తా. మా అత్తకు చెవులిన వాడు ఎంత చెప్పినా అర్థం కాదు. మా అన్న దుబాయ్ నుండి వస్తుండు, నేను రాఖీ కట్టబోతున్నా. ఎటు పోతానవే? అయ్యో మా అన్న 5 ఏళ్ల తర్వాత వస్తుండు, నేను రాఖీ కట్టబోతున్నా. ఓ మీ అన్నకు రాఖీ కట్టబోతాడవా? గంత ప్రేమనా మీ అన్న అంటే? నీకు తెలుసు కదా అత్తమ్మ, మా చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోతే నన్ను పెంచి పెద్ద చేసి పెళ్లి చేసిండు మా అన్ననే. నాకే కష్టమైనా నాకు ఏ ఆపద వచ్చినా మా అన్ననే చూసుకున్నాడు. నీ కొడుక్కి కూడా దుబాయ్ పోవడానికి పైసలు అవసరం ఉన్నాయంటే మా అన్ననే పంపిండు. నిజమే. 5 సంవత్సరాల తర్వాత మా అన్నకు నేను రాఖీ కట్టబోతున్నా అత్తమ్మ. నాకు మస్తు సంతోషంగా ఉంది. అయినా మా అన్నకు నేను తప్ప ఇంకెవరు ఉన్నారు అత్తమ్మ? నాకు మా అన్నకు నేను, ఇంకెవ్వరు లేరు మాకు. నిజమేనే మీ అన్న మంచాడు రాఖీ కట్టరా. సరే అత్తమ్మ. నమస్తే. పోరా కాకి, నీతో మాట్లాడితే నాకు సనవసరం. ఇంకేం పుట్టిందో జగదీశం కాగా. నమస్తే. నీ నమస్తే గుండెలో పెట్టుకో. ఇదేంది ఇది నేను చూడలా. అమ్మయ్య గుండెలో పెట్టుకోన్నా. మరి నువ్వేమనుకున్నావురా? ఎందుకు చెప్తే ఖాళీగా ఉంటది. ఏమున్నాయి శంకరన్న, నమస్తే పెడితే నీ నమస్తే తీసుకుని గుండెలో పెట్టుకోవాలని పడుతుంది. మరి లేకపోతే ఎందురా కాళ్ళ కట్టమంటే కట్టవు, నమస్తే పెట్టి నానే పెట్టి మళ్ళీ ఉత్తర పెట్టిపోతావు చూస్తున్నావా? అయ్యో ఇత్తది. ఇప్పుడైతే ఒక ఛాయ ఒక సిగరెట్ అయ్యప్ప. ఇదివరకు 1000 రూపాయలు కాదండి. అగో 1000 రూపాయలు అంటాడు. 800 1000 రూపాయలు అంటే అగో మళ్ళా పదా అంటాడు. గంతికాని కూతురు అద్దురా పోయి కదా. అరే పోతది. 800 ఖాతాకి 1000 రూపాయలు అని పడుతుంది. కడతది. ఇంకెప్పుడు కడతావురా మరి? అరే ఒకటి ఇచ్చేది ఉంది, ఆడు ఇయ్యంగానే ఇస్తుంది. వచ్చినప్పుడు ఇదే మాట మాట్లాడుతున్నావు. మరి ఆడెప్పుడు ఇస్తారా నీకు? నేను ఆయనకి ఇస్తేగా నాకు ఇచ్చడానికి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఏమైనా సప్పుడే ఆడు రేపు ఇస్తా అన్నాడే. నాకు గిట్లా తీసుకొచ్చి ఇయ్యంగానే నేను నీకు గిట్లా తీసుకొచ్చి ఇస్తా. ఇప్పుడు మాత్రం నువ్వు ఛాయన సిగరెట్ నాకు ఇట్లా ఇచ్చినావు అనుకో, ఇట్లా తాగుతా. కచ్చరా నా కొడక. నువ్వు పైసలు గిట్లా తీసుకొచ్చి నాకు ఇచ్చినప్పుడే నేను ఛాయ సిగరెట్ తీసుకొచ్చి నీకు ఇట్లా ఇస్తా. వేసేసాడు, బాగా వేసేసాడు. రేపు వారికి ఇస్తా అంటున్నా కానీ ఇయ్యలేవు. అరే ఊకొరియకు నా టికెట్ ఒకటి నల్లి లక్షలు వస్తాయి అనుకుంటున్నా. పక్కకు ఏమైందిరా నాగేశు, ఏమో డల్లుగున్నావు? రాజుమాయ్ నమస్తే. వచ్చిన నమస్తే పెడతా రోడనా? చూడలేదన్నా. సరే సరే. ఏమైందిరా డల్లుగున్నావు? పానం మంచి లేదన్నా. ఓలికిరా నీకా? నాకు కాదు మా నాన్నకి. ఓహో ఏం చేయాలని అర్థమైతే లేదన్నా. ఓళ్ళకు మీ నాన్నకా? కాదు నాకన్నా. తాగుడే బట్టి పరిస్థితి వచ్చిందన్నా. ఓళ్ళకి నీకా? కాదన్నా మా నాన్నకు. అరే నీకంటే మీ నాన్నకంటావు, మీ నాన్నకంటే నీకంటావు. ఏమన్నా నువ్వు? నేను కరెక్టే చెప్తానా, నువ్వే సక్క అర్థం చేసుకుంటావు. అంతా అంటవా? అరే ఉపాయం చేయరా, నాకు అర్థమవుతాడు చెప్పురా. అర్థమైతే చెప్పు, నాకేం అర్థమవుతలేదు. మా నాన్న తాగి లివర్లు ఖరాబ్ అయినాయి అన్న. అర్జెంట్ 50,000 కావాలా? ఓళ్ళని అడగాలని అర్థమైతలేదు అన్న. అయ్యో అట్లనా తమ్మి, నాకు సాయంత్రం ఒక మనిషి 1,00,000 రూపాయలు ఇచ్చేది ఉంది. ఇక అవి నాకు ఇచ్చినాక నీకు ఇద్దామంటే మరి నువ్వు సాయంత్రం దాకా ఆగుతావో ఆగవు? 1,00,000 రూపాయల అవన్నీ ఎక్కడి అన్న? మొన్న ఒక గుంటుంటే అమ్మినాం తమ్మి, ఆ పైసలే. మరి ఒక 50,000 ఇస్తావన్న, అవసరం ఉంది. నీకేనా తమ్మి, మనం ఒకటి ఇస్తుంది. కాకపోతే సాయంత్రం ఇస్తా అన్నాడు, మరి అప్పటిదాకా ఆగుతావో ఆగవు? సాయంత్రం ఏమైందన్న, రేపటిదాకన్నా అవుతా. పక్క ఇస్తావుగా? పక్కా ఇస్తా తమ్మి, మీ నాన్న మీద ఒట్టు.
ఏమైందన్నా? అరే ఒక 1000 రూపాయలు అవసరం ఉన్నాయి తమ్మి. ఇవ్వాలని అడగాలో నాకు ఏం అర్థమైతే లేదు. ఏమైందిరా? సీమ వచ్చిందా చెట్లా? సీమ వచ్చుడు కాదే, మరి చుండెలుగా పడికిందా? సుందరగా కూడా కాదు. నాకు 50,000 ఇస్తా అంటున్నావు, నేను నీకు 1000 రూపాయలు ఇయ్యలేనా? ఇక పట్టనా అద్దు తమ్మి, అద్దు తమ్మి, అద్దు తమ్మి, అద్దానంగా ఇస్తున్నావు, అద్దానంగా ఇస్తున్నావు. థ్యాంక్ యూ తమ్మి. 50,000 మాత్రం పక్కా ఇస్తా తమ్మి, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నువ్వు అసలు టెన్షన్ పడకు, ఓకేనా? నువ్వు మరత్యా. అరే రాజుగా, నా బాగానే కట్టుకోరు నీ దయ గాని. ఆగో అదేమన్నా లక్షల బాగానే 1000 రూపాయలు కావుతలేవు, కడతది అచ్చు జన్మలో, అచ్చు జన్మలో. ఇక నువ్వు ఉత్తవనే ముళ్ళ కట్టుకున్నట్టే. ఇక బాబు చాయ్ పైసలు ఇక బుద్ధి ఉందా? అలా గానికి 1000 రూపాయలు ఇస్తావారా? అని మొండి ముడ కొడుకో. ఇత్తడే అలా భూమి మీద పైసలు వస్తాయట. గానికి ఎక్కదరా భూమి? గాడి ఎక్కడ మీరు వారికి చెట్టు భూమి లేదు. నీ 1000 రూపాయలు గంగలు పోయినట్టు పో. ఖతం. అయ్యో దేవుడా, నా 1000 రూపాయలు గంగలు పోయినట్టు ఇప్పుడు. ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. ఇప్పుడే వస్తున్నా. రైట్ మరా ఇప్పుడే వస్తున్నా. మరి ఏం తెచ్చినా? నీకు సెంట్లు, గడియారాలు అన్ని తెచ్చినప్పా. మై లవ్లీ బ్రదర్స్, కట్నం. మరి తమ్ముడు నెయ్యి నా దగ్గర రూపాయి లేదనుకో. బాగా గడియారం ముందు సెంటి బట్టి తెచ్చినాను, తెచ్చిడో లేదు చూస్తా. ఏం చెప్తున్నావురా? గడియారం ముందు సెంటు బట్టలు తెచ్చినానుగా, తెచ్చినావా లేదా అని చూస్తున్నా. నీకు తెచ్చిండ్రా గడియారం సెంట్లు తెచ్చినా, నేను తాత్పర్యం ఇస్తున్నా పక్కన పెట్టు. మా సెల్ వస్తుంది, 5 ఏళ్ళ నాకు రాగట్టక, అది ఇప్పుడు వస్తుంది. నువ్వు అటు మార్కెట్ పోయి చేపలు తీసుకురాపో. ఏంది చేపల? ఈ చెల్లి అంటే ఎంత ప్రేమను, దుబాయ్ చెల్లి ఏమైనా తీసుకొచ్చినావా లేదా మీ చెల్లెకి? మా చెల్లెకి తీసుకురాకుండా ఉంటానారా? మంచి సీర, ఒక గడియారం, 2 తులాల నక్లెస్ తీసుకొచ్చిన. మా చెల్లెలంటే నాకు ప్రాణం రా. 5 ఏళ్ల నుంచి నాకు రాఖీ కట్టడానికి ఎదురు చూస్తుంది. అది ఇప్పుడు వస్తుంది, నువ్వు పోయి చేపలు తీసుకురాపో. నాడు అయ్యో దేవుడా, ఎక్కడైందిరా? బస్ స్టాండ్ గానే. అయ్యో అయ్యో, ఎంత పని అయిపోయారా? చెల్లే చెల్లే, ఎంత పని అయిపోయిందిరా? 5 ఏళ్ళ నుంచి నేను చూసాను కదా, చెల్లే నువ్వు రాఖీ కడతామని ఎంతో ఆశతో వచ్చిర్రా చెల్లె, ఎంత పని అయిపోయారా?
నాకు రాకపోతే కట్టాలరా ఇంత పని చేస్తురా నన్ను ఒంటరి రాళ్ళు చేసిపోతురా నాకు వాళ్ళరా దిక్కు చెల్లే లేరా ఎంత పని అయిపోయారా చెల్లే 5 ఏళ్ళు దుబాయ్లో ఉండదు నాకేమన్నా చేయరా అన్న చీర వచ్చిరా నీకు బంగారం తీసుకొచ్చిరుగారా బండోళ్ళకి నన్ను అనాథ వేసిపోతుంది గారా చెల్లే నేను చెల్లే అని మమ్మల్ని వినాలిరా లేవురా చెల్లే లేవురా 5 ఏళ్ళు ఉండి వచ్చినాక నువ్వు ఇట్లా కనబడతావు అనుకోలేదు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. సో ఫ్రెండ్స్, ఈ రాఖీ పౌర్ణమికి అక్కలు కానీ చెల్లెలు కానీ వాళ్ళ అన్నలకి తమ్ములకి రాఖీ కట్టడానికి పుట్టింటికి అయితే వెళ్తారు. అంటే వెళ్ళినప్పుడు ఇట్లా రోడ్డు ప్రమాదాలు జరగద్దు అనే విధంగా మేమైతే ఈ షార్ట్ ఫిలిం తీసినాం. ఈ షార్ట్ ఫిలిం మీ అందరికీ నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. సో మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.